చిరంజీవి గారు మొదటి నుంచి అతన్ని పరిశీలిస్తున్న వారు ఇప్పటికి కూడా అతని గురించి మంచి చెప్తా ఉంటారు. మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ సోషల్ మీడియాలో చెడు చెప్పడం అనేది చాలా ఎక్కువైపోయింది. అది ఎందుకంటే, ఉదాహరణకు ఈ మధ్యకాలంలో తన కుమారుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చి 27 తారీఖున అతని బర్త్డే సందర్భంగా ఎంతో మంది అనాథలకు, కొన్ని ట్రస్టులకు అదే ఎన్టీఆర్ అవార్డు కింద అతనికి ఒక 10 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అనేది ఇచ్చిందండి. ఆ 10 లక్షల రూపాయలలో ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా ఈ 10 లక్షల రూపాయలు కొన్ని సేవా ట్రస్టులకి ఒకవేళ ఇచ్చినట్లయితే మరి కొంతమందికి సాయం పడినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ 10 లక్షల రూపాయలు కూడా కొన్ని ట్రస్టులకు ఇచ్చేసిందండి. అంతేకాకుండా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమందిని పిలిచి భోజన కార్యక్రమం పెట్టిందే కాకుండా వాళ్ళ కడుపు నింపిందే కాకుండా స్వయంగా ఆయనే వడ్డిస్తూ అతని మంచి హృదయాన్ని చాటుకున్నాడు. ఇంకొక విశేషం ఏంటంటే, చిరంజీవి గారికి ఇచ్చిన అవార్డు సందర్భంగా చిరంజీవి గారి ఎన్టీఆర్ పేరు కూడా కనీసం అతను చెప్పలేదు అని ఎవరైతే విమర్శించారో, ఎన్టీఆర్ గారు స్థాపించిన బసవతారక హాస్పిటల్లో ఉన్న ఒక పేషెంట్కి, క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తికి కొంత అమౌంట్ అనేది, వాళ్ళ ఇబ్బందులు చూసి కొంత అమౌంట్ అనేది ఇచ్చొచ్చిందండి.